ఈ ప్లీడింగ్స్ అనేవి జనరల్‌గా ఎలా ఉంటాయని అన్నాం కదండీ మనం ఇందులో. ఇది ఆర్డర్ నంబర్ 6 రూల్ 1 ప్లీడింగ్ అంటే ఏంటి? తర్వాత ప్లీడింగ్ టు బి స్టేట్ మెటీరియల్ అండ్ ఫ్యాక్ట్ ఆర్ నాట్ ఎవిడెన్స్. అంటే అందులో మనం ఎవిడెన్స్ కోసం పెట్టామా? ఫ్యాక్ట్స్ కొనుక్కోడు ఎవరి ప్లీడింగ్ అని చెప్పేసి కంటెంట్ ఏంటి ఉంటది మనకి స్టేట్మెంట్ ఉంటది. మెటీరియల్‌కి డిఫెన్స్ అని చెప్పేసి. అది దేనికోసం ఎవిడెన్సా? దాని నెక్స్ట్ వచ్చేసరికి ఎవరి ప్లీడింగ్ నెసెసరీ టు బి పారాగ్రాఫ్స్, నంబర్స్ ఇవన్నీ కూడా ఇందులో ఫ్యాక్ట్స్ మరియు ఫ్యాక్ట్స్ ఉంటాయి. అందులో ఎవిడెన్స్ సాక్ష్యాలు ఉండవు ప్లీడింగ్‌లో. ఓన్లీ ఫర్ నెక్స్ట్ ఈ ఈ ఫార్మ్స్ ఆఫ్ ప్లీడింగ్. ఫార్మ్స్ అనేవి ఎలా ఉంటాయి? ద ఫార్మ్ ఆఫ్ అపెండిక్స్ అని చెప్పేసి ఏంటి ఉంది అప్లికేషన్స్ ఇందులో ఫార్మ్స్ ఆఫ్ ప్లీడింగ్. 3 ఫార్మ్స్ ఆఫ్ ప్లీడింగ్ ఇన్ కమర్షియల్ కోడ్స్. కమర్షియల్ కోడ్స్‌లో వీటిని ఎలా చేస్తారు ప్లీడింగ్ అని చెప్పి ఇది. నెక్స్ట్ పర్టిక్యులర్స్ ఆఫ్ గివెన్ వేర్ నెసెసరీ. మనం ఏవైతే ఈ డిస్ప్యూట్స్ ఇస్తామో దానికి సంబంధించినవన్నీ కూడా నెసెసరీగా ఉండాలి. దాని పర్టిక్యులర్స్ అనేవి ఇష్టం వచ్చినట్టు మనం ఇవ్వడానికి ఏముండదనమాట మనకి. నెక్స్ట్ కండిషన్ ఆఫ్ ప్రిసిడెంట్. కండిషన్ ఆఫ్ ప్రిసిడెంట్ ఏం లేదండి. ఇక్కడ చూడండి ఎనీ కండిషన్ ఆఫ్ ప్రిసిడెంట్ పెర్ఫార్మెన్స్ అక్యూర్డ్ వెన్ ఇన్స్టెడ్ ఆఫ్ టు అని చెప్పి కంటెస్టెడ్ అని చెప్పి సెలబ్రేట్ డిస్టింక్ట్ డిపెండెంట్ యాజ్ అ కేజెస్ సబ్జెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి ఒక ఆకర్స్మెంట్ కండిషన్స్ ప్రెసిడెంట్ అని చెప్పి మొత్తం ఇవన్నీ కూడా దానికి సంబంధించిన కండిషన్స్ అనేవి క్లియర్గా ఉండాలి మనకి. నెక్స్ట్ డిపార్చర్ అంటే ఏంటంటే నో ప్లీడింగ్ డిలే. ఇది డిలే డిపార్చర్ డిలే అనమాట మనకి. నో ప్లీడింగ్ షాల్ ఎక్స్పెక్ట్ ఏమంట రైజ్ న్యూ గ్రౌండ్లో అని చెప్పేసి ఎలిగేషన్స్ ఫ్యాక్ట్ ఇన్కమ్ ప్రీవియస్ ప్లీడింగ్ ఆఫ్ ద పార్టీ అని చెప్పి ప్లీడింగ్ ద సేమ్. ఇది దీనికి సంబంధించిన సెక్షన్ నెంబర్ 7 మనకి. డెనియల్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే డెనీ అంటే డిలే. ఇక్కడ డెనీ అంటే అలౌ చేయకపోవడం మనం కాంట్రాక్ట్ని ఎప్పుడు మనం అలౌ చేయము. వేరే కాంట్రాక్ట్ ఎలింగ్ ప్లీడింగ్ డెనియల్ అని చెప్పేసి అవి ఇల్లీగల్ గ్రౌండ్స్లో ఇల్లీగల్ ఇట్లో మనకు ఉన్నాయనుకోండి కండిషన్స్లో దాన్ని మనము కాంట్రాక్ట్ని యాక్సెప్ట్ చేయమన్నమాట మనం. అది ఆ కండిషన్. నెక్స్ట్ వచ్చేసరికి ఎఫెక్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి సెట్. ఏ డాక్యుమెంట్స్ మనం ఏ డాక్యుమెంట్స్ వల్ల వేరే దర్ కంటెంట్స్ ఆఫ్ ఎనీ డాక్యుమెంట్స్ మెటీరియల్ అని చెప్పేసి ఆ మెటీరియల్ సఫిషియంట్ ఉండాలి ప్లీడింగ్ దేర్ ఫర్ ద బ్రీఫ్ పాసిబుల్ వితౌట్ ద సేయింగ్ వర్డ్ అని చెప్పేసి దీనికి సంబంధించిన ఎఫెక్ట్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ స్టేటెడ్. నెక్స్ట్ మలేజ్ నాలెడ్జ్ అంటే దీనికి సంబంధించింది ఏంటంటే ఇప్పుడు ఈ మలీషియస్ నాలెడ్జ్ అంటే ఇప్పుడు ఇందులో ఏవైనా కొన్ని కండిషన్స్ అనేవి మనకి మలీషియస్ నాలెడ్జ్ ఇక్కడ చూడండి మైండ్ ఆఫ్ పర్సన్ సెల్ఫ్ సఫిషియంట్ ఇలీగల్ సేమ్ అని చెప్పేసి వితౌట్ సర్కమ్స్టెన్స్ ఇవన్నీ కూడా దానికి రిలేటెడ్ లేకపోతే అవి రాంగ్ అని చెప్పేసి కోర్టు మనకి మెన్షన్ చేస్తాను. నోటీస్ అంటే ఏంటి వెదవర్ ద మెటీరియల్ ఇలీగల్ నోటీస్ అని చెప్పేసి ద థింగ్స్ షాల్ బి సఫిషియంట్ ఇలీగల్ ద నోటీస్ ఫ్రమ్ అని చెప్పేసి ప్రొసీజ్ ద టైమ్స్ సచ్ ద టైమ్స్ సర్క్యులేషన్ విచ్ అని చెప్పేసి నోటీస్ ఇంటర్ప్రెట్ ద మెటీరియల్. నోటీస్ అంటే ఏంటి నోటీస్ సంబంధించిన దానికోసం ఇది చెప్పబడింది మనకి. తర్వాత ఎంప్లాయిడ్ కాంట్రాక్ట్ రిలేషన్. ఈ కాంట్రాక్ట్ రిలేషన్ ఏంటంటే ఉంటుంది మనకి వెనెవర్ కాంట్రాక్ట్ రిలేషన్ బిట్వీన్ ద పర్సన్ ఇద్దరి మధ్యన ఎంప్లాయిడ్ ఫ్రమ్ ద షూరిటీస్ లెటర్స్ ఇవన్నీ కూడా ఏ కండిషన్స్లో ఈ కాంట్రాక్ట్ మధ్య రిలేషన్ ఉంటుంది అని చెప్పింది ఇది. అయితే ప్రిజంప్షన్ ఆఫ్ లా కోర్టుకి కొన్ని ఊహాగానాలు ఉంటాయి. ఈ ఈ ఈ పరిస్థితిలో ఇది ఇలా జరిగి ఉండొచ్చు అని చెప్పి దాని ప్రకారం మనం చెప్పకముందే కొన్ని సూట్స్లో కోర్టు అనేది ఆటోమేటిక్గా మనకు జడ్జిమెంట్ ఇస్తుంది. ప్రిజంప్షన్ ఆఫ్ లా. ప్లీడింగ్ టు బి సైన్డ్ ఏదైతే మనం ప్లీడింగ్ దానికి సంబంధించిన సిగ్నేచర్ ఇవన్నీ మనం చేయాలన్నమాట. ఇది నేను చేశాను నా రోల్ అనేది. అడ్రస్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ నోటీస్ ఒక ప్లెయింటిఫ్ అన్నాడు నోటీస్ డిపెండెంట్కి ఇవ్వాలంటే వాడి అడ్రస్ మొత్తం క్లియర్గా ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్లెయింటిఫ్ అనమాట మనకి. దానికి సంబంధించిన తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ ప్లీడింగ్. ఈ ఏదైతే లాయరు చేస్తాడో ఇది మొత్తం కూడా వెరిఫై చేయాలి నిజమా కాదని చెప్పి అది వెరిఫికేషన్ ఆఫ్ ప్లీడింగ్. తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ ప్లీడింగ్ కింద కమర్షియల్ డిస్ప్యూట్ ఎలా వెరిఫికేషన్ చేయాలని చెప్పింది అది. నెక్స్ట్ వచ్చేసి స్ట్రైకింగ్ ఆఫ్ ప్లీడింగ్. కొన్ని ప్లీడింగ్స్ అనేవి తిన్నగా లేవనుకోండి కోర్టు ఏం చేస్తారు, అరే బాబు ఇంత తిన్నగా ఏమీ లేవని చెప్పేసి చెప్పిన కండిషన్స్ ఈ మూడు అనమాట మనకి. అమెండ్మెంట్ ఆఫ్ ప్లీడింగ్స్. ఈ ప్లీడింగ్స్లో కొన్ని మనం ఏమైనా యాడ్ చేయాలనుకో మనం అమెండ్మెంట్ అంటే ఏంటి కొత్తగా మనం యాడ్ చేసింది ఆ యాడ్ చేసిన అమెండ్మెంట్ ఏమైనా ఉంటే దానికి సంబంధించి ఇందులో చేయొచ్చు అనమాట. ఫెయిల్యూర్ టు అమెండ్ ఆర్డర్ అయిపోయిన తర్వాత మనం కొత్తగా యాడ్ చేస్తాం అనుకోవద్దు, ముందు మాత్రం యాడ్ చేస్తాం. ఇది ఆర్డర్ నెంబర్ 6 అనమాట. ఆర్డర్ నెంబర్ 7 ఏంటి ప్లెయింట్. ఈ ప్లెయింట్ అనేవాడు కదా మెయిన్ మనకు వచ్చినాడు. ఆ ప్లెయింట్కి సంబంధించిన సెక్షన్స్ మొత్తం ఆర్డర్ నెంబర్ 7. ఆర్డర్ 7 రూల్ 1 పర్టికులర్స్ టు బి కంటెంట్ ఇన్ ప్లెయింట్ అనేవాడు ఎవడాడని చెప్పి చెప్పింది. తర్వాత మళ్ళీ మైనీ సూట్స్లో ఏంటంటే నీకు చెప్పింది. తర్వాత వేర్ ఇంట్రెస్ట్ బి సాట్ ఇన్ ద సూట్. ఇందులోని ప్లెయింట్లో మనము ప్లెయింట్ ఏ బి క్యాండిడేట్ మీద దావా చేశాడు. అందులో డబ్బులతో పాటు ఇంట్రెస్ట్ లేకపోతే డబ్బులు కావాలా అలా ఏమి ఇచ్చాడని చెప్పేసి ఏదో క్లియర్గా చెప్పాలి. ఇక్కడ చూడండి ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే క్లెయిమ్ చేశాడా క్యాల్కులేటా ఇవన్నీ డేట్లు గీట్లు అన్నీ చెప్పాలి ఇందులో మనకి మళ్ళీ. ఓకేనా. నెక్స్ట్ వేర్ ఇంట్రెస్ట్ ఇన్ సాట్ అండ్ సూట్ అని చెప్పి అందులో ఇంట్రెస్ట్ కూడా ఉందా లేదని చెప్పి చెప్పాలి మనకు. నెక్స్ట్ రూల్ నెంబర్ 3లో ఏముంది, వేర్ ద సబ్జెక్ట్ మ్యాటర్ టు ద ఇమూవబుల్ ప్రాపర్టీ. అది దేనికోసం మూవబుల్ ప్రాపర్టీ కోసం. వేర్ ద సబ్జెక్ట్ మ్యాటర్స్ ఆఫ్ సూట్ ఈజ్ ఇమూవబుల్ ప్రాపర్టీ అని చెప్పి చెప్పాలన్నమాట. ఎవడో ప్లెయింటిఫే చెప్పాలి. వెన్ ప్లెయింటిఫ్ చూసే రిప్రజెంటేటివ్ ఒకవేళ వీడు ప్లెయింటిఫ్ కావాలనుకుంటే ఒక 100 మంది ప్లెయింట్లు ఉంటే వాళ్ళందరికీ నేను ఒక్కనే రిప్రజెంటేటివ్ ఉండడానికి కూడా చెప్పచ్చు. దానికి సంబంధించిన సెక్షన్ ఇది. డిపెండెంట్ ఇంట్రెస్ట్ అండ్ లైబిలిటీ సోన్. ఇది డిపెండెంట్ అనేవాడు దానికోసం అందులో వాడు ఇందులో నేను చూపించాను లేదని చెప్పి డిపెండెంట్ చెప్పాలన్నమాట. అందులో గ్రౌండ్స్ ఆఫ్ ఎగ్జామ్స్ లిమిటేషన్ ఆఫ్ లా. ఈ లిమిటేషన్లలో ఏ గ్రౌండ్స్లో మనకు లిమిటేషన్ ఉంటుందని చెప్పేసి ఇది చెప్పిన రూల్ ఇది అనమాట. రిలీఫ్ టు ది స్పెసిఫికలీ స్టేటెడ్ అనమాట. ఎక్కడెక్కడ ఏ కండిషన్స్లో రిలీఫ్ టు ది స్పెసిఫికల్ స్టేటెడ్ అంటే ఎవరు స్టేట్ అనేది స్పెసిఫికల్ రిలీఫ్ అని చెప్పేసి క్లైమ్స్లో ఇది స్టేట్మెంట్లో ఇది ఉంటుంది అనమాట. నెక్స్ట్ రిలీఫ్ ఫ్రమ్ సెపరేట్ గ్రౌండ్స్. ఈ ఏ గ్రౌండ్స్లో రిలీఫ్ వస్తుందని చెప్పేసి ప్లెయింటిఫ్కి ఇది ఉంటుంది అనమాట. ప్రొసీజర్ ఫర్ అడ్మిటింగ్ ప్లెయింట్.
ప్లెయింటిఫ్‌ని మనము ప్రొడ్యూస్ ఎలా చేయాలని సబ్‌సెక్షన్ నెంబర్ 9. రిటర్న్ ఆఫ్ ప్లెయింట్. కొన్ని కండిషన్స్‌లో వాడికి సంబంధించిన కాకుండా వేరే సంబంధించిన కోర్ట్‌లో ఏసాడనుకోండి, వాడిని రిటర్న్ చేస్తది. చేసిన తర్వాత దానికి సంబంధించిన సెక్షన్ మొత్తం అంతా కూడా ఏది రిటర్న్ ఆఫ్ ప్లెయింట్. ఇందులో 10 ఏలోని పవర్ ఆఫ్ కోర్ట్ టు ఫిక్స్ ద డేట్ ఎపేర్ కోర్ట్ అని చెప్పి ఈ ప్లెయింటిఫ్, డిపెండెంట్ ఇద్దరు ఏ రోజు డేట్‌కి రావాలో చెప్పింది రూల్ నెంబర్ 10A. 10Bలో పవర్ ఆఫ్ ఎబిలిటీ కోర్ట్, ట్రాన్స్ఫర్ ద సూట్ టు ప్రాపర్టీ కోర్ట్. ఒకవేళ ఇక్కడ చెప్పాను కదా, సో ఇక్కడ ఏమైనా రాంగ్ కోర్ట్‌కి ఏసాడనుకో, రైట్ కోర్ట్‌కి ట్రాన్స్ఫర్ చేసే రైట్ కోర్ట్‌కే ఉంటదండి. అది దానికి సంబంధించిన సెక్షన్ అనమాట మనకి. ప్రొసీడ్యూరల్ రిజెక్షన్ ఆఫ్ ప్లేట్. అసలు ఏ కారణాల వల్ల ప్లెయింటిఫ్ రిజెక్ట్ చేస్తామని చెప్పింది ఇది మనకి. వెనెవర్ రిజెక్షన్ ఆఫ్ ప్లేట్ డస్ నాట్ ద ప్రిక్లూడ్ ద ప్రెజెంటేషన్ ఆఫ్ ఫ్రెష్ ప్లెయింట్. ఒకవేళ అక్కడ రిజెక్ట్ చేసాడనుకో, అక్కడ ఏదో కారణాల్లో రిజెక్ట్ అయిపోతే ఆడు మళ్ళీ ఏం చేయాలి, ఫ్రెష్ ప్లేట్ మళ్ళీ పెట్టుకోవాలన్నమాట. దానికి సంబంధించిన సెక్షన్ నెంబర్ ఆర్డర్ నెంబర్ 7, రూల్ నెంబర్ 13 అనమాట మనకి. ఇందులో డాక్యుమెంట్స్ ఏంటంటే వాళ్ళ క్లయింట్ మనకి ప్రొడక్షన్ ఆఫ్ డాక్యుమెంట్ విచ్ ద ప్లేస్ రూల్, దానికి రిలేటెడ్లో ఉన్న డాక్యుమెంట్స్ మాత్రం ఇవ్వాలి. అవి మొత్తం వాళ్ళకి డిపెండెంట్ కాదు, అది చెప్పేది రూల్ నెంబర్ 14. రూల్ నెంబర్ 13 క్లోజ్ అయ్యి రూల్ నెంబర్ 16 అయితే సూట్స్ లాస్ట్ ఆన్ నెగోస్. ఒకవేళ మన చెక్కులు, తర్వాత ఏమో బ్యాంక్ బుక్లు ఇటువంటివి ఏమైనా అనుకున్నప్పుడు మనం కోర్టుకి పెట్టేసి కోర్టుకి ఒక డాక్యుమెంట్ ఇవ్వాలి. బాబు ఇలా పోయినాయి, నేను ఆయన తీసుకుంటున్నాను అని చెప్పాలి. మనం చెప్పిన తర్వాత కోర్టు ఆ డాక్యుమెంట్ తీసుకుంటుంది. దీనికి కొత్తగా మళ్ళీ మనకు దొరికిన డాక్యుమెంట్ ఎవరు ఇచ్చాడు అనుకుంటే అది మళ్ళీ కొత్తగా ఫైల్ షూట్ చేస్తారు. అలా చేయకూడదు. అంత చేయకుండా ఉండని కోర్టు పడుతుంది. ప్రొడక్షన్ ఆఫ్ షాప్ బుక్, ఏమైనా ఈ డబ్బులు కిరాణా షాప్ అక్కడ బుక్కుల్లో ఖాతా బుక్కులు ఇస్తారు కదా, వాళ్ళు కూడా ప్లేన్ ఏ రకంగా షూట్ ఫైల్ చేసి చెప్పింది ఇదనమాట. నెక్స్ట్ ఆర్డర్ నెంబర్ 8 ఏంటి మనకి, రిటర్న్ స్టేట్మెంట్, సెట్ ఆఫ్ కౌంటర్ క్లెయిమ్స్. ఇప్పుడు ఏంటవుతుంది, రిటర్న్ స్టేట్మెంట్, సెట్ ఆఫ్ ఇది మొత్తం డిపెండెంట్ అనమాట. వాళ్ళు ఇప్పుడు ఇంతవరకు మనం చెప్పినవన్నీ కూడా ప్లెయింటిఫ్ కోసం చెప్పాము, ఓకేనా. ప్లెయింటిఫ్ కోసం ఇప్పుడు డిపెండెంట్ అవుతుంది. అప్పుడు డిపెండెంట్ రిటర్న్ స్టేట్మెంట్ ఆడు ఇది జరిగిందని చెప్పి డిఫరెంట్ చెప్తాడు అనమాట మనకి. ఓకే, డిపెండ్ ఎన్ని రోజులు ఏంటని చెప్పి అందులో ఉంటుంది మనకి. తర్వాత రూల్ 1A లెటర్ డ్యూటీ ఆఫ్ డిపెండెంట్ ప్రొడ్యూస్ ద డాక్యుమెంట్ అపాన్ ద రిలేట్ ద క్లెయిమ్ ఆన్ ద రిలీఫ్ అని చెప్పి అపాన్ ద హిమ్ అని చెప్పి ఏదే డ్యూటీ. ఈ డ్యూటీ ఆఫ్ డిపెండెంట్ ప్రొడ్యూస్ ద డాక్యుమెంట్ అపాన్ ద విచ్ ఆఫ్ ద రిలీజ్ క్లైమ్ అంటే ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి డిపెండెంట్ అని చెప్పి ఇది అనమాట. న్యూ ఫ్యాక్ట్స్ మస్ట్ బి ద స్పెసిఫికల్ ప్లీడ్. ఏమైనా కొత్త వాడు చెప్పిన కానీ కొత్త ఏమైనా ఉంటే దాన్ని ప్లీడింగ్లో మనం యాడ్ చేయొచ్చు. అది ఒకటి ప్లీడర్ చెప్పాలన్నమాట మనం. డెనియల్ ఆఫ్ స్పెసిఫిక్, కొన్ని కారణాలు మనకి ఇవి లేవు అని చెప్తాం కదా, అవి డెనియల్ టు బి స్పెసిఫిక్, అవి ప్రత్యేకంగా చెప్పాలి. ఇవి ఉన్నాయి నాకు, నా మీద ప్లెయింట్ కేసు వేస్తే నాకు 1 lakh నేను ఇవ్వాలని ఆడేసాడు. డెనియల్ ఆఫ్ ద స్పెసిఫిక్, ఇందులో దేనికి నువ్వు దానికి వాడు చెప్పేదానికి కాదు, అది మొత్తం కూడా ఇందులో రూల్ నెంబర్ 3లో మనం స్పెసిఫిక్గా చెప్పాలి. డెనియల్ ఆఫ్ ద డిపెండెంట్ ద సూట్ బిఫోర్ ద కమర్షియల్ డివిజన్ ఆఫ్ ద హైకోర్ట్ అని చెప్పేసి ఇది సేమ్ దానికి సబ్సెక్షన్ అనమాట మనకి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఈజీ డెనియల్. అసలు ఈ ప్లెయింట్ ఏ అన్నాడు బి మీద కేసు వేయడం అనుకో, అరే ఏమీ నాకు సంబంధం లేదు, నేనేమి ఇవ్వలేదు అని చెప్పి ఈజీగా చెప్పకూడదు. వాడు వేసేదానికి క్లియర్గా దానికి ఆ రీజన్స్ అవన్నీ చెప్పి రూల్ 4 అనమాట మనకి. స్పెసిఫిక్ చెప్పాను కదా, ఇక్కడ ఏదైతే స్పెసిఫిక్గా మనం ఇక్కడ చేసామో సేమ్ దానికి సంబంధించి స్పెసిఫిక్ డీల్, అసలు దేనికి నువ్వు డిలే చేస్తానని చెప్పేసి ఇది ప్రూఫ్స్తో చెప్పాలి నువ్వు, ఓకేనా. నెక్స్ట్ రూల్ నెంబర్ 6లో మనకి ఏంటంటే పర్టికులర్ సెట్ ఆఫ్ అని చెప్పి గివెన్ ద రిటర్న్ స్టేట్మెంట్. ఇప్పుడు ప్లెయింట్ ఏ అన్నాడు బి మీద నాకు 1,00,000 రూపాయలు ఇవ్వడని చెప్పాడు. ఇప్పుడు సెట్ ఆఫ్ అంటే ఏంటి, 1,00,000 రూపాయలు నాకు ఇవ్వాలని వేసాడు, బాగానే ఉంది, నాకు ఆల్రెడీ 60,000 ఇవ్వాలని చెప్పి మనం చెప్పాలి. దాన్ని సెట్ ఆఫ్ అంటే వాడు వేసిన దానికి సెట్ ఆఫ్. ఇది మొత్తం చెప్పేది మనకి రూల్ నెంబర్ 6 అనమాట మనకి. కౌంటర్ క్లెయిమ్ బై ద ప్లెయింటిఫ్, కౌంటర్ క్లెయిమ్ బై ద డిపెండెంట్. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇప్పుడు దాన్ని సెట్ ఆఫ్ కండిషన్ పెట్టేసి డిపెండెంట్ కౌంటర్ క్లెయిమ్ చేస్తాడు వాడికి. కౌంటర్ క్లెయిమ్ టు ది స్టేటెడ్, ఎలా దానికి అయ్యింది, ఎక్స్క్లూషన్ ఆఫ్ కౌంటర్ క్లెయిమ్, దాన్ని ఎలా ఇప్పుడు మనం చూపించగలుగుతాము. ఎఫెక్ట్ ఆఫ్ డిస్కంటిన్యూ ఆఫ్ సూట్, ఒకవేళ ప్లెయింటిఫ్ మనమే సూట్ వేసినప్పుడు ఏమైంది మనకి, ఆల్రెడీ నేను సెట్ ఆఫ్ పెట్టా, బాబు 1 lakh నేను ఇవ్వాలి బీక్ అని చెప్పేవాడు. బీ ఏం చెప్పాడు, ఆల్రెడీ నాకు 60,000 ఇవ్వాలి, నేను 40,000 ఇవ్వాలి. ఆడప్పుడు ఏం చేశారు, ఇదేం తలకాయ నొప్పి అని చెప్పేసి 40,000 ఇవ్వబడదని చెప్పేసి ఆడు ఒకవేళ అన్నాడు అనుకో, అలా అనుకున్నప్పుడు కూడా సూట్ క్యాన్సిల్ అవ్వదు. సూట్ అనేది ఖచ్చితంగా ఇక్కడ చూడు, నెవర్త్లెస్ ప్రొసీడెడ్ ఫిట్, అది ఏటవుద్ది మళ్ళీ ప్రొసీడర్ ముందుకు వెళ్తాను అనమాట. డిఫాల్ట్ ఆఫ్ ప్లెయింటిఫ్ రిప్లై ద కౌంటర్ క్లెయిమ్. ఇప్పుడు ఇలా అనుకున్నప్పుడు ఈడు ఏదైతే సెట్ ఆఫ్ కండిషన్ ఇచ్చాడో ఖచ్చితంగా ప్లెయింటిఫ్ డిపెండెంట్కి సమాధానం ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకపోతే రిలీఫ్ ఆఫ్ డిపెండెంట్ ద కౌంటర్ క్లెయిమ్. ఇప్పుడు ఈడు డిపెండెంట్ సక్సెస్ అవుతాడు వీడు చెప్పేదానికి. రూల్స్ రిటర్న్ స్టేట్మెంట్ ఆఫ్ అప్లై ఏ రూల్స్లో అవుతుంది అనమాట. డిఫెన్స్ ఆఫ్ సెట్ ఆఫ్ ఉంటుంది సెపరేట్ గ్రౌండ్స్. ఈ ఏదైతే మన సెట్ ఆఫ్ చెప్పి దానికి గ్రౌండ్స్ ఏంటని ఇవి న్యూ గ్రౌండ్స్ ఆఫ్ డిఫెన్స్. ఒకవేళ వీడు కాపాడు ఏ గ్రౌండ్స్లో కాపాడుకోవచ్చు చెప్పాడు అనమాట. తర్వాత సబ్సీక్వెంట్ ప్లేడింగ్స్, ఒకవేళ ఇందులో ఏమైనా కొత్తగా యాడ్ చేయాలి అనుకుంటే దానికి సంబంధించిన ప్లేడింగ్స్ అన్ని ఇడవన్నమాట. నెక్స్ట్ రూల్ నెంబర్ 10లో ప్రొసీడ్యూర్ వెన్ ద పార్టీ ఫైల్స్ టు ప్రెజెంట్ ద రిటర్న్ స్టేట్మెంట్ కాల్డ్ ఫర్ ద బై కోర్ట్ అనుకుంటే దానికి సంబంధించిన సెక్షన్స్ అన్ని ఇవి. ఓకే, అది వచ్చేసరికి ఆర్డర్ నెంబర్ 8 అనమాట. నెక్స్ట్ ఆర్డర్ నెంబర్ 9లో మనకి ఏంటున్నాయి, ఇప్పుడు ప్లెయింటిఫ్ వీడికి డిపెండెంట్కి పంపించాడు సమన్స్ అవన్నీ అందిపోయినాయి. డిపెండెంట్ సంబంధించిన సెక్షన్స్ అన్ని మనం ఆర్డర్ 8లో చూసాం. ఇప్పుడు ఆర్డర్ 9లో ఏంటి, వీళ్ళిద్దరూ రావడము వెళ్ళిపోవడము, లేకపోతే ఎవరైనా రాకపోతే ఎక్స్పర్ట్ ఎలా అవుతుంది అవన్నీ చెప్పినవి రూల్ నెంబర్ 9. అంటే ఏంటిది, అపియరెన్స్ ఆఫ్ పార్టీస్ ఆఫ్ కన్సిక్వెన్స్ నాన్ అపియరెన్స్. పార్టీస్ అపియరెన్స్ ఫిక్స్డ్ ఆఫ్ సమన్స్, డిపెండెంట్స్ అపియరెన్స్ ఆన్సర్, వీళ్ళిద్దరు ఖచ్చితంగా రావాలి. డిస్మిస్ ఆఫ్ ద సూట్ వేర్ సమన్స్ నాట్ సర్వ్డ్, ప్లెయింటిఫ్ ఫెయిల్యూర్ పద. ఒకవేళ ఈ వాడు ప్లెయింటిఫ్ కేసు వేసినప్పుడు వీడు కోర్టు ఖర్చులకు ఇవ్వాలి. ఒకవేళ అలా లేకపోతే అది కేసు క్యాన్సిల్ చేస్తారు, సూట్ డిస్మిస్ చేస్తారు కోర్టులో. వేర్ నైదర్ పార్టీ
అపియర్ సూట్ నాట్ డిస్మిస్. ఇద్దరు రాలేదనుకో కోర్టు డిస్మిస్ చేసేస్తుంది. ప్లెయింటిఫ్ మే బ్రింగ్ ద ఫ్రెష్ సూట్ ఆఫ్ ద కోర్టు రిషూట్ ద సూట్. అలా అనుకున్నట్టు ఒకవేళ ఎవడో ఒకవేళ బాబు ఇలా ఉందని చెప్పి మన కోర్టుకి బతిమాలు చెప్తే ఆ కండిషన్ తినగా ఉందనుకోండి, మళ్ళీ కోర్టు మనకి ఏం చేస్తుంది, ఆ సూట్ని మళ్ళీ రీస్టోరెన్స్ చేస్తుంది, ఫ్రెష్ సూట్కి మనకి అప్లికేషన్ ఇస్తుంది అనమాట మనకి. ఓకే, నెక్స్ట్ డిస్మిసల్ ఆఫ్ ద సూట్ వేర్ ద ప్లెయింటిఫ్ ఆఫ్టర్ సమన్స్ రిటర్న్ ద అన్సర్వ్డ్ ఫెయిల్ ఫర్ ద 7 days ఫర్ ద అప్లై సమన్స్. ఈ ఏమైనా మనం ఒక కోర్టుకి డిపెండెంట్ రాకపోదాను అప్పుడు డిస్మిసల్ ఆఫ్ సూట్ అయిపోయిన తర్వాత ప్లెయింటిఫ్ ఆఫ్ సమన్స్ అని చెప్పేసి దానికి సంబంధించిన కండిషన్ మొత్తం ఇది. ప్రొసీడింగ్స్ వెన్ ఓన్లీ ప్లెయింటిఫ్ ఒక్కడే అపీర్ అయినా క్లోజ్కి అప్పుడు అప్పుడే ఏ కండిషన్లో వెన్ సమన్స్ జూలీ సర్వర్డ్ అయ్యాయా, తర్వాత వెన్ సమన్స్ నాట్ జూలీ సర్వర్డ్ అయ్యాయా, వెన్ సమన్స్ ఆర్ సర్వర్డ్ బట్ ఆ ఇంటర్వ్యూ రాకపోతే ప్లెయింటిఫ్ వచ్చినప్పుడు ఇది. ఈ రూల్ నెంబర్ 6కి డిపెండెంట్ ఒకవేళ రాలేదానికి ఇగో ప్రొసీడ్యూర్ వెన్ డిపెండెంట్ ఓన్లీ అయిపోయి అప్పుడు ఏమవుద్ది 6 and 8 ఈ రెండు కూడా రివర్స్ కండిషన్స్ మనకి. నెక్స్ట్ రూల్ నెంబర్ 7 లేట్ ఉంది. ప్రొసీడ్యూర్ వెన్ డిపెండెంట్ అపియర్స్ ఆన్ ద డే ఆఫ్ ద అడ్జర్న్మెంట్ హియరింగ్ అండ్ అసైన్స్ గుడ్ కాజ్ ఫర్ ద ప్రీవియస్ నాన్ అపియరెన్స్. బాబు మీరు నాకు డిపెండెంట్ పంపించారు, నేను రాలేకపోయినా, కాకపోతే ఈ కారణాల వల్ల రాలేకపోయినా అని చెప్పి ఖచ్చితంగా వాడు కోర్టుకి వివరణ చెప్పాలి. అది కోర్ట్ అప్పుడు యాక్సెప్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి రూల్ నెంబర్ 9 డిక్రీస్ అగైనెస్ట్ ప్లెయింటిఫ్ బై ద డిఫాల్ట్ ద బార్స్ ఫ్రెష్ సూట్ ఇది. నెక్స్ట్ రూల్ నెంబర్ 10లో వచ్చేసరికి ప్రొసీడ్యూర్ ఇన్ కేస్ ఆఫ్ ద నాన్ అటెండెన్స్ ఆఫ్ 1 or several ప్లేంట్స్. ఎక్కువ మంది ప్లేంట్స్ ఉన్నారనుకో మనకి, ఎక్కువ మంది ప్లేంట్స్లో ఒకటి కానీ రాకపోతే వాడికి ఆబ్సెంట్ చెప్పి మిగతా ఇద్దరు కూడా కోర్టు అలౌ చేస్తుంది. సేమ్ అదే రూల్ డిపెండెంట్ కూడా మళ్ళీ కాన్సిక్వెంట్ నాన్ అకౌంట్ వితౌట్ సఫిషియెంట్ అవన్నీ కూడా ఆ రీజన్స్ అన్ని ఎలా చెప్పాలి, విత్ రీజన్తో వ్యాలిడ్ రీజన్తో చెప్పాలి మనకి. సెట్టింగ్ ఎసెట్ డిగ్రీ ఆఫ్ ఏ పార్ట్ ఎక్స్పర్ట్. నెక్స్ట్ ఇప్పుడు సెట్టింగ్ ఎసైడ్ ద డిగ్రీ ఎక్స్పర్ట్. ఇప్పుడు ఈ పార్టీ ప్లెయింట్ అన్నాడు బీ మీద కేసు వేసాడు డిపెండెంట్ మీద, వాడు డిపెండెంట్ రాకపోవడం చేయకపోవడం ఇటువంటివన్నీ అయ్యాయి. ఇప్పుడు దాన్ని ఎక్స్పర్ట్ ఆర్డర్ అంటాం అనమాట. ఎక్స్పర్ట్ ఆర్డర్ ఎలాగ ఉంటుంది, సెట్టింగ్ ఎసైడ్ డిగ్రీ ఎక్స్పర్ట్ అగైన్స్ డిపెండెంట్స్. ఈ డిపెండెంట్ రాకపోతే అది ప్లెయింటిఫ్కి రూల్ అవుద్ది అనమాట. ఇలా మనము ఎక్స్పర్ట్ ఆర్డర్ ఇచ్చాము. మనము ఎక్స్పర్ట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత క్రియేట్ అవుతుంది నో డిగ్రీ టు బి సెట్ ఆఫ్ ద ఎసైడ్ వితౌట్ ద నోటీస్ ఆఫ్ ఆపోజిట్ పార్టీ. వాడికి మనం నోటీస్ ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత రాకపోతే దాన్ని మనం ఎక్స్పర్ట్కి అని చెప్తాం తప్ప, కానీ ఊరికి ఏమీ లేకుండా ఎక్స్పర్ట్ అని చెప్పి చేయడానికి మనకి రూల్ ఏముండదు అనమాట మనకి. నెక్స్ట్ ఆర్డర్ నెంబర్ 10లో మనకి మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ నెంబర్ 10లో మనకి ఎగ్జామినేషన్ ఆఫ్ పార్టిసిపేట్ అయితే కోర్టు. ఇప్పుడు ఈ ప్లెయింటిఫ్ చెప్పాము, డిపెండెంట్ చెప్పాము, వాళ్ళు రాకపోతే ఏంటి, వీడు రాకపోతే ఏంటి, జాయింట్ ప్లెయింటిఫ్లు ఉన్నప్పుడు జాయింట్ డిపెండెంట్ ఉన్నప్పుడు కొత్తగా మ్యాటర్ రైట్స్ ఇవన్నీ అయిపోయినాయి మనకి. ఎంతవరకు సెక్షన్ 9 వరకు. సెక్షన్ 10లో ఇప్పుడు కోర్టుకి సంబంధించి ఇద్దరు వచ్చారు. అప్పుడు వాళ్ళ క్రాస్ ఎగ్జామ్ ఎలా చేయాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి, అసెప్టెన్స్ ఆఫ్ ద ఎలిగేషన్స్ ఆఫ్ ప్లీడింగ్ ఆఫ్ ద అడ్మిటెన్స్ డినీడ్ ఏవై అని చెప్పి కోర్టు అడుగుతుంది. డైరెక్షన్ ఆఫ్ ద కోర్టు ద ఆప్షన్స్ ఫర్ ద మోడ్ ఆఫ్ ద వన్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూటేషన్. ఇలా వీళ్ళకి ఏమైనా వేరే ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ ఉందని చెప్పేసి కోర్టు ఆలోచిస్తుంది 1 yearలో. నెక్స్ట్ 1Bలో ఏం చేస్తే అపియరెన్స్ బిఫోర్ ద కన్సిక్వెంట్ ఫార్మ్ ఆఫ్ అథారిటీ ఇది ఒకటి చూస్తుంది. తర్వాత అపియరెన్స్ బిఫోర్ ద కోర్టు కాన్సిక్వెంట్ ఫెయిల్యూర్ ద ఎఫర్ట్స్ ఆఫ్ కండిషనల్ ఇది కూడా చూస్తుంది. 2 years వారల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద పార్టీ కంపేర్డ్ బై ద పార్టీ. వారల్ ఎగ్జామినేషన్ చేస్తుంది అనమాట ఈ ప్లెయింటిఫ్కి డిపెండెంట్కి ఇద్దరు కూడా. నెక్స్ట్ రూల్ 3 సబ్స్టెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ బై ద రిటర్న్. ఇవన్నీ కూడా రిటర్న్ డాక్యుమెంట్లు 1 చూస్తాయి. కన్సిక్వెంట్ రిఫ్యూట్ ద ఇనేబుల్ టు ప్లీడింగ్ ఆఫ్ ద ఆన్సర్. ఇవన్నీ కూడా రూల్ నెంబర్ 4.